హాయ్ ఎవ్రీవన్! వెజ్ పలావ్‌ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం కుక్కర్ అయితే తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఓన్లీ నెయ్యినే తీసుకున్నా నేనైతే. మీ ఇష్టం 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని, ఒక స్పూన్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. అలాగే హోల్ బిర్యానీ మసాలాలనైతే వేసుకొని, ఒక గ్లాస్ బాస్మతి రైస్‌ని తీసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని, అందులో రుచికి సరిపడినంత కల్లుప్పునైతే వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైతే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్, అలాగే బిర్యానీ మసాలాను మాత్రమే యాడ్ చేసుకుంటున్నా. కావాలంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతదనమాట. అలాగే 2 విజిల్స్ మాత్రమే రావాలి. మనం నార్మల్ రైస్ కుక్కర్‌లో తీసుకుంటే అంటే నార్మల్‌గా వండుకుంటే గ్లాస్‌కి 2 గ్లాసెస్ అదే కుక్కర్‌లో అయితే గనక 1 ½ గ్లాస్ అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మరిగించుకోండి. ఈ స్టేజ్‌లో ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందుట్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. రైస్‌లో వాటర్ కలిసేంత వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 విజిల్లు మాత్రం రానివ్వండి. తర్వాత మొత్తం విజిల్ అంతా పోయాక తీసుకుంటే మనకు వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఏ కాంబినేషన్ కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్